ఇండియన్ జాగ్రఫీ నుండి 100 బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఓపికతో పూర్తిగా చూడండి. తప్పకుండా ఎగ్జామ్‌లో ఉపయోగపడుతుంది. హిమాలయాల మొత్తం పొడవు కిలోమీటర్లలో ఎంత? 2400 హిమాలయం యొక్క మొత్తం పొడవు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. గ్రానైట్ శిలలతో ఏర్పడిన పర్వత శ్రేణి క్రింది వాటిలో ఏది? హేమాద్రి గ్రానైట్ శిలలతో ఏర్పడిన పర్వత శ్రేణి. డూన్లకు ప్రసిద్ధి చెందింది ఏది? శివాలిక్ డూన్లకు ప్రసిద్ధి చెందింది. కాంగ్రా కులు లోయలు ఉన్న రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. సింధు సట్లెజ్ నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి? పంజాబ్ హిమాలయాలు సింధు సట్లెజ్ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి. హిమాలయాలకు తూర్పు సరిహద్దుగా ఉన్నది ఏది? బ్రహ్మపుత్ర హిమాలయాలకు తూర్పు సరిహద్దుగా ఉంది. ఉత్తర మైదానం మొత్తం విస్తీర్ణం లక్షల చదరపు కిలోమీటర్లలో చూస్తే ఎనిమిదోది మనకు 7 లక్షల చదరపు కిలోమీటర్లు ఉత్తర మైదానం మొత్తం యొక్క విస్తీర్ణం. ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండ్రు నేలలు. టెరాయ్. పంచనదుల రాష్ట్రం ఏది? పంజాబ్. పంచనదుల రాష్ట్రం పంజాబ్. అబ్ అంటే అర్థం ఏమిటి? నీరు అని అర్థం వస్తుంది. రూపాంతర శిలలతో ఏర్పడినవి. హిమాచల్. ధవళగిరి పర్వత శిఖరం ఎత్తు మీటర్లలో చూస్తే మనకు 8172 మీటర్లలో ధవళగిరి పర్వత శిఖరం ఉంటుంది. మధ్య హిమాలయాల ఆకారం. విల్లు ఆకారం. మధ్య హిమాలయాల యొక్క ఆకారం విల్లు ఆకారం కలిగి ఉంటుంది. గులకల రాళ్లతో కూడిన స్వరూపాలను ఏమంటారు? బాబర్ అంటారు. గుర్ల మాందాత శిఖరపు ఎత్తు 7728 మీటర్లు. ఉత్తర మైదానం పొడవు 2400. ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి. మజ్లీ దీవి. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? అనైముడి. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? అరోమకొండ తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం చూస్తే అనైముడి. తూర్పు పశ్చిమ కనుమలు కలిసే ప్రాంతం ఏది అని అడుగుతుంది ఇక్కడ. 21ది చూస్తే గూడలూర్ తూర్పు పశ్చిమ కనుమలు కలిసిన ప్రాంతం. భారతదేశ నైసర్గిక స్వరూపాల్లో అతిపెద్దది. ద్వీపకల్ప పీఠభూమి. ఛోటా నాగపూర్ పీఠభూమిలో ఉన్న జలపాతం ఏది? జోన్హా. జోన్హా అనేది ఛోటా నాగపూర్ పీఠభూమిలో ఉంది. అత్యంత ప్రాచీనమైన ఒండ్రు నేలలు ఏది? భాంగర్ అత్యంత ప్రాచీనమైన ఒండ్రు నేలలు. భారత్లో ప్రాచీన పర్వతాలు. ఆరావళి భారత్లో అత్యంత ప్రాచీనమైన పర్వతాలు.
తీస్తా బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి? అస్సోం హిమాలయాలు. థార్ ఎడారిలో ప్రవశించే నది? లూని నది థార్ ఎడారిలో ప్రవశిస్తుంది. గంగా సింధు మైదానాన్ని వేరు చేసే పర్వతాలు ఏవి? ఆరవళి పర్వతాలు గంగా సింధు మైదానాన్ని వేరు చేస్తాయి. దక్కన్ పీఠభూమి వల్ల ఏర్పడిన నేలలు ఏవి? నల్లరేగడి నేలలు. భారత్లో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? చిలక సరస్సు భారత్లో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. పంజాబ్ హిమాలయాల పొడవు 560 కిలోమీటర్లు. కింది వాటిలో సరికానిది గుర్తించండి అని అంటుంది ఇక్కడ. నాథుల్ల కన్మ పశ్చిమ బెంగాల్. సహ్యాద్రి పర్వతాలుగా పిలిచే ప్రాంతం ఏది? మహారాష్ట్ర. లాగూన్ సరస్సులకు ప్రసిద్ధి చెందిన తీరం? కేరళ. దుధ్వా జాతీయ ఉద్యానవనం ఉన్న నేలలు? టెరాయ్ నేలలు. అబ్ అంటే అర్థం నీరు. ఇది రిపీటెడ్గా వచ్చింది, ఇంతకు ముందు కూడా వచ్చింది, మళ్ళీ వచ్చింది, చూసుకోవాలి. రిపీటెడ్గా వచ్చినటువంటి ప్రశ్న ఇది. ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తైన శిఖరం ఏది? అనైముడి. భారత్లో మధ్య ఉన్నత భూముల నుండి ఉత్తరానికి ప్రవహించే నదులు ఏవి? చంబల్, బెత్వా, కెన్సోన్. ఇవన్నీ కూడా మధ్య ఉన్నత భూముల నుండి ఉత్తరానికి ప్రవహించే నదులు. ఏడాది సగటు వర్షపాతం 150 కంటే తక్కువ మిల్లీమీటర్లు సగటు వర్షపాతం నమోదవుతుంది ఎడారిలో. బిస్త్ దోబ్ ఏ నదుల కలయికలతో ఏర్పడింది? బిఎస్ సట్లెజ్ కలయికలతో బిస్ దోబ్ నదుల కలయికతో ఏర్పడింది ఏది అని అడిగినప్పుడు బిఎస్ సట్లెజ్. అష్టముడి, వెంబనాడ్ సరస్సులు ఉన్న రాష్ట్రం? కేరళ. భూమధ్య రేఖకు అతి దగ్గరగా ఉన్న కనుమ ఏది? పాల్ఘడ్. 3 సముద్రాల తీరం కలిగిన రాష్ట్రం ఏది? తమిళనాడు రాష్ట్రం 3 సరిహద్దుల తీరం కలిగి ఉంది. మహానది డెల్టాకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఒడిస్సా. గ్రానైట్ శిలలతో ఏర్పడిన పర్వత శ్రేణులు ఏవి? హిమాద్రి. బయటికి నెట్టివేయబడిన పీఠభూమిగా పిలిచేది ఏది? షిలాంగ్ పీఠభూమి. భారతదేశపు ఖనిజ ఖజానాగా పిలిచేది ఏది? ఛోటా నాగపూర్ పీఠభూమి. ఆరావళి పర్వతాల్లో ఉన్న వేసవి వీడిది కేంద్రం ఏది? మౌంట్ అబు. సైలెంట్ వ్యాలీ ఉన్న ప్రాంతం ఏది? కేరళ. ద్వీపకల్ప పీఠభూమిని 2 అర్ధభాగాలుగా చేసే నది ఏది? నర్మదా నది. భూమధ్య రేఖకు అతి దగ్గరగా ఉన్న ప్రాంతం ఏది? కన్యాకుమారి. కదిలే ఇసుక దిబ్బలను ఏమని పిలుస్తారు? త్రియాన్స్ అని పిలుస్తారు. త్రియాన్స్ అని పిలుస్తారు. సింధు నది ప్రవాహ మార్గంలో నీరు లేని లోతైన గుంతలను ఏమని పిలుస్తారు? టోరాస్ అని పిలుస్తారు. భూమి ఉపరితలంపై నీటి శాతం ఎంత?
71%. భారత్లో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఉలార్ సరస్సు. మణిపూర్లోని మంచినీటి సరస్సు. లోక్తక్ మణిపూర్లోని మంచినీటి సరస్సు. రాజస్థాన్లోని ఉప్పునీటి సరస్సు. సాంబార్. భారతదేశ శీతోష్ణ స్థితి. సమశీతోష్ణ స్థితి భారతదేశ శీతోష్ణ స్థితి. డ్రాస్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత -45°C. స్టాలగ్మైట్ సున్నపు రాయి గుహాలు ఉన్న రాష్ట్రం ఏది? మేఘాలయ. ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది? తమిళనాడు. అరేబియా శాఖ బంగాళాఖాత శాఖ కలిసే ప్రాంతం ఏది? అంబాలా. శీతాకాల వర్షపాతం మహావత్. తిరోగమన ఋతుపవనాల కాలం చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో కూడా వచ్చింది ఇది. అక్టోబర్ నవంబర్ తిరోగమన ఋతుపవన కాలం. మార్చిలో దక్కన్ పీఠభూమి ఉష్ణోగ్రత ఎంత? 38°C. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశం రేఖాంశం. భారత్లో వేసవి కాలంలో ఏర్పడే వర్షపాతం ఉష్ణ సంవహన. శీతాకాలంలో భారత్లో ఏర్పడే వర్షపాతం మహావత్. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఏర్పడే ప్రాంతం వయాలీల పర్వత శిఖరంలో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఏర్పడుతుంది. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు, ఇది కూడా ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ వచ్చింది, సుపీరియర్ సరస్సు. ఇది ప్రపంచంలో, మరి ఇంతకుముందు భారతదేశంలో అని అడిగాను, ఈ రెండు తేడాలు ఉన్నాయి, గమనించాలి. ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు బైకాల్ సరస్సు. ప్రస్తుతం మాసిర్ రామ్ వద్ద నమోదైన సగటు గరిష్ట వర్షపాతం ఎంత? 1187.2 సెంటీమీటర్లు. డిపిఏపి కార్యక్రమాన్ని భారత్లో ప్రారంభించిన సంవత్సరం 1973. భవిష్యత్తులో భూమి సరాసరి ఉష్ణోగ్రతను ఏది పెంచుతుంది? శిలాజ ఇంధనాల నుంచి వెలువడే కార్బన్. భారత్తో సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి ఏర్పాటు చేసిన సంవత్సరం 1985. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం ఐఎస్డబ్ల్యూటి యాక్ట్ ఏర్పాటు చేసింది ఎప్పుడు అని అడుగుతుంది ఇక్కడ. 1956లో. భారత్లో బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న శాతం ఎంత? 62%. భారత్లో నీటిపారుదల సదుపాయం గల వ్యవసాయ భూమి శాతం ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా. గొట్టపు బావులపై ఆధారపడిన రాష్ట్రం తమిళనాడు. భారత్లో అత్యంత పొడవైన వ్యవసాయ కాలువ ఇందిరాగాంధీ కాలువ.
భారత్లో చెరువులు అధికంగా కలిగిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్లో చెరువులు అధికంగా ఉన్నాయి. తెలంగాణలో మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం ఏది? 2015లో ప్రారంభించారు మిషన్ కాకతీయ పథకం. మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని కలిపే కాలువ ఏది? సుయాజ్ కాలువ. చంబల్ కాలువ ఏ రాష్ట్రంలో కలదు? మధ్యప్రదేశ్లో కలదు. సుయాజ్ కాలువను ప్రారంభించిన సంవత్సరం ఏది? 1869. కొన్ని పర్యావరణానికి సంబంధించి కూడా చూద్దాం. ఆవరణ వ్యవస్థలో ఆహార శృంఖలాలకు సంబంధించి క్రింది జీవుల రకాల్లో విఘటనకారి జీవులుగా వేటిని పరిగణిస్తారు? సరైన సమాధానం చెప్పమంటుంది ఇక్కడ. శిలీంధ్రాలను అంటారు. ఆవరణ వ్యవస్థలోని ఆహార శృంఖలాలకు సంబంధించినటువంటి ఏవి అని అంటే శిలీంధ్రాలు. భూ ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్లే కొద్దీ సాధారణ ఉష్ణోగ్రత తగ్గడానికి కారణం ఏంది అని అంటుంది ఇక్కడ. ఏబిసి అంటే భూ ఉపరితలం నుంచి పైకి మాత్రమే వాతావరణం వేడెక్కడం జరుగుతుందని అంటుండు. తర్వాత బి, ఎగువ వాతావరణంలో ఎక్కువ తడి ఉండటం. తర్వాత సి, ఎగువ వాతావరణంలో గాలి సాంద్రత తక్కువగా ఉండటం. ఇవన్నీ కూడా భూ ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గడానికి కారణమవుతాయి. క్రింది వాటిలో జీవులు పర్యావరణాల అధ్యయనానికి సంబంధించిన ఏవి అని అడుగుతుంది ఇక్కడ. ఏది? ఎకాలజీ. ఆంధ్రప్రదేశ్లో మొదటి బయోస్పియర్ రిజర్వాయర్ ఎక్కడుంది? మొదటి బయోస్పియర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్లో మొదటి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుంది అని అడుగుతుంది ఇక్కడ. 14వ క్వశ్చన్. శేషాచలంలో ఉంది. ప్రాజెక్టు ఎలిఫెంట్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1992లో ప్రారంభించారు. యూట్రోఫికేషన్ అంటే ఏమిటి? జలాశయాల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్ లాంటి పోషక పదార్థాలు అధికంగా చేరడం వల్ల శైవలాలు పెరిగి నీటిలో ఆక్సిజన్ శాతం అనేది తగ్గిపోవడాన్ని యూట్రోఫికేషన్ అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యాలయం ఎక్కడా ఉంది? నాగ్పూర్లో ఉంది. భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏది? రాన్ ఆఫ్ కచ్. భారతదేశంలో క్రింది ఏ ప్రాంతాన్ని ప్రస్తుతం పర్యావరణ హాట్స్పాట్గా గుర్తించారు? పశ్చిమ హిమాలయాలను పర్యావరణ హాట్స్పాట్గా గుర్తించారు. 2002లో భారతదేశంలో ఆమోదం పొందిన ముఖ్యమైన పర్యావరణ సంరక్షణ చట్టం ఏది? బయోడైవర్సిటీ యాక్ట్ 2002లో ఆమోదం పొందింది. క్రింది ఏ వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షణ ప్రాంతం అనే ప్రశ్న అడుగుతుంది ఇక్కడ. నాగార్జున సాగర్ శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ అన్నిటికంటే భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ అని చెప్పవచ్చు. ఇది 100 ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి నెక్స్ట్ వీడియోకు సపోర్ట్ ఇవ్వగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.